శేషాకృతి గల పర్వతమందలి పుట్టలో పాదములు కలవాడు, శ్రీ ద్వారక మహర్షి పూజించిన పాదపద్మములు కలవాడు, ఆశ్రితుల పాపాల్ని హరించేవాడు, భక్తులకు వరాలు ఇచ్చేవాడు, సదా చిరునవ్వుల్ని చిలకించే ముఖారవిందం కలవాడు, సర్వవ్యాపకుడైన శ్రీ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామికి సభక్తికంగా నమస్సులు. ఇంతటి విశిష్టమైన శ్రీ వెంకటేశుడు ద్వారకుని అనుగ్రహించడానికి తిరుమల నుంచి తరలివచ్చాడు. స్వామి భక్తుడైన ద్వారకుడు వయోభారంతో తిరుమల యాత్ర చేస్తూ ఓ ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు కలియుగ దైవం భక్త వత్సలుడైన ఆదినారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. వేంగీ దేశస్థ శేషాచలంలో నామాల విరాట్ ఉంది. ఆ మూర్తిని పూజిస్తే తిరుమల చేరి నన్ను సేవించిన ఫలితం దక్కుతుంది అని స్వామి